ఈరోజు పత్రాలు ఇచ్చుకుంటూ చెప్పుకుంటున్నారు తప్పిస్తే ఒక్కటి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. ఇవన్నీ ఒకటి చెప్తే ఓ పెద్ద ఆయన చెప్తున్నాడు, అమ్మ నా ఇంట్లో మన్మరాలు ఉంది మరి స్కూటీ ఇస్తామన్నారు, ఇవ్వకపోయి. అట్లాగే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు బకాయి ఉన్నాడు. ఇట్లా ఏ ఇంటికి గదిలు ఇచ్చినా ఎక్కడ పోయినా కూడా మేము కూడా అడగపోతుంటే, కానీ ఎన్నికలప్పుడు ఏమని మాట ఇచ్చున్నారు, 100 రోజులలో చేస్తామన్నారు. కేసీఆర్ చేతనైతే లేదు, మేము వస్తే ఇవన్నీ 100 రోజులలో చేస్తాం, గ్యారెంటీ కార్డులు జాగ్రత్తగా పెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ దగ్గరకు వచ్చి కార్డు తీసుకొని మీకు 2,500 ఇస్తారు, కార్డు తీసుకొని మీకు 4,000 ఇస్తారు, వికలాంగులకు 4,000 ఇస్తారు. ఇట్లా ఎన్నో మాటలు చెప్పుకుంటూ పోయినారు. ఈరోజు అదే అడుగుతున్నాం. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ మోసం చేయడానికి మళ్ళీ ముందుకు వస్తారు, మళ్ళీ మోసపోతే గోసపోతాం. ఇప్పటికే మోసపోయినాం కాబట్టి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయింది, రాష్ట్రంలో పెట్టుబడులు రావట్లేదు. ఎక్కడైనా చిన్న పిల్లలు చదువుకున్న పిల్లలు యంగ్స్టర్స్ అంతా చిన్న ప్లాట్ అమ్ముకొని బిజినెస్ చేసేవాళ్ళు, ఈరోజు మొత్తం బిజినెస్ పడిపోయింది. ఎక్కడ చూసినా కూడా అగమ్య గోచరంగా ఉంది. పాలన గాలి కొదిలేసి సొంత నిర్ణయాలు తీసుకుంటున్న విషయాన్ని ప్రజలు ఇప్పటికే గమనించున్నారు. అంతేందుకు ఇప్పుడు వస్తుంటే మాట్లాడుతుంటే సర్పంచులు లేక ఎన్ని రోజులైంది, ఊళ్ళో సర్పంచ్ ఉంటే మంచికి చెడుకు సర్పంచ్ దగ్గర పోతుండ్రి, ఏది కావాలన్నా పోయి సర్పంచ్ని అడుగుతుండ్రి. ప్రజలు ఎవరిని అడగాలి, సర్పంచ్ చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోతుంది, కొత్త సర్పంచ్లను ఎన్నికలు పెట్టకపోతుంది. ఎంపీటీసీ ఉంటుండే, సర్పంచ్ ఉంటుండే, వార్డు మెంబర్లు ఉంటుండ్రి, వీళ్ళందరూ ఆదుకుంటుండ్రు కదా. మరి వాళ్ళందరినీ కూడా ఈరోజు లేకుండా చేసి అటు వార్డు మెంబర్ లేడు, సర్పంచ్ లేడు, సింగిల్ ఉండే చైర్మన్ లేడు, వార్డు అదేవిధంగా ఎంపీటీసీ లేరు, జిల్లా పరిషత్ చైర్మన్లు లేరు, జెడ్పీటీసీ లేరు, కార్పొరేషన్ చైర్మన్లు లేరు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు లేరు, ఎవ్వరూ లేరు. నిజంగా రేవంత్ రెడ్డి గారికి అవకాశం వస్తే ఎమ్మెల్యేలను కూడా లేకుండా చేస్తుండే, ఆయన ఒకడే ఉంటుండే. కానీ అది రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్స్ అయినా కాబట్టి ఎమ్మెల్యేలు భరిస్తున్నారు. ఇప్పటికి ఎన్నికలు పెట్టాలంటే సాకు చెప్తున్న విషయాన్ని గమనిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా అది వార్డు మెంబర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈరోజు మా అక్క చెల్లెలకు 2,500 ఇస్తా అన్నారు కదా, ఈరోజు 55,000 బాకీ వాళ్ళకు 55,000 ఇచ్చే మా అక్క చెల్లెలను ఓటు అడగాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మా పెద్ద మనుషులందరికీ కూడా కేసీఆర్ ఇచ్చిన 2,000 పెన్షన్ వస్తుంది, వాళ్ళందరికీ కూడా 4,000 పెన్షన్ అయితే 44,000 రావాలి ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ 44,000 ఇచ్చినాకనే పెద్దమ్మలకు వృద్ధులకు అందరు కూడా ఓటు అడగాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అట్లే రుణమాఫీ 2 లక్షలు అన్నారు, రుణమాఫీ కావాల్సిన వాళ్ళు ఎంతో మంది. తెలంగాణ